హాయ్ అండి. నేను మీ తుణుకుర్రని. అయితే ఈ మధ్య కాలంలో అయితే ఒక వాటర్ ఫాల్స్ పేరైతే మోగిపోతుంది. ఆ వాటర్ ఫాల్స్ మరేటో కాదు. అదేనండి పిట్ల బొర్ర, తారాబు వాటర్ ఫాల్స్ అంటారు కదా! ఆ వాటర్ ఫాల్సే అండి ఇది. అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్దదండి. మన ఆంధ్రాలోనే ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్దదని చెప్తున్నారు. అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే మన ఒడిశాకి ఇలా అటు ఆంధ్రాకి మధ్యలో అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే. అయితే ఈ వాటర్ ఫాల్స్ వల్ల 2 ఊర్లు అయితే కొట్టుకున్నాయంటండి. అయితే ఆ 2 ఊర్ల వల్ల ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్‌కి 2 పేర్లు అయితే వచ్చాయి. ఒకటి పిట్ల కొర్ర, అదేవిధంగా ఈ తారాబు అని పేరైతే అందుకే వచ్చింది. 2 పేర్లు ఈ వాటర్ ఫాల్స్‌కి. అయితే ఈ వాటర్ ఫాల్స్‌కి ఎలా ఎళ్ళాలో చూద్దాం రండి. అయితే మేమైతే నైట్ అంతా లంసింగ్‌లో ఉండి మార్నింగ్ పాడేరొచ్చి, పాడేరు నుంచి అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే దారిలో ఆన్‌లైన్‌లో అడుక్కుంటూ అయితే వెళ్ళాము. అయితే ఈ వాటర్ ఫాల్స్ గురించి అయితే అడిగితే ప్రతి ఒక్కరు కూడా పక్కనే 30 కిలోమీటర్స్ అయితే అని చెప్పారు. మొత్తానికైతే 150, 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళడం అయితే చాలా కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉంటది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అయితే చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ వాటర్ ఫాల్స్ ఇన్ని వాటర్ ఫాల్స్ ఉండకపోవడం వల్ల ఇక్కడ ఎవరన్నా సరే తెలీదని చెప్పారు. అయితే మనకి ఇక్కడ ముంచింగిపుట్టులో అయితే మనకి ఒక కుర్రోడు అయితే తెలిసినైతే ఉన్నాడు. వాడు రాకపోతే అయితే ఇక వాటర్ ఫాల్స్ అయితే మేము చూడకపోదాం. అయితే వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే బయలుదేరాము. అయితే ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా అయితే ముంచింగిపుట్టు ఇది. ఈ ముంచింగిపుట్టు నుంచి అయితే లెఫ్ట్ అయితే కట్ అవ్వాలి. అయితే ఈ ముంచింగిపుట్టు నుంచి అయితే మళ్ళీ ఇంకా 30 కిలోమీటర్లు అయితే మన ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. అయితే ఈ రూట్ కానీ, ఈ కొండలు కానీ, లొకేషన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. జర్నీ చేసినట్టు అయితే ఉండవు. అంత బాగుంటాయి లొకేషన్స్ అన్నీ కూడా. అయితే ముంచింగిపుట్టు నుంచి కొంచెం దూరం అయితే రోడ్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికే కొంచెం రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కార్ల మీద వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది అయితే పడాలి. అయితే బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే పర్లేదు. ఎందుకంటే బైక్ వెళ్ళే బాట అయితే చాలా బాగుంటుంది. వెళ్ళిపోవచ్చు బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే. కానీ ఈ వాటర్ ఫాల్స్కి అయితే వర్షాలు పడే టైంలో వెళ్ళకపోవడం మంచిది బ్రో. ఎందుకంటే ఇబ్బంది అయితే పడాలి. ప్రజెంట్ ఇప్పుడైతే రోడ్లు అయితే వేస్తున్నారు. ఒక 1 ఇయర్ తర్వాత అయితే మనకి ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. మీకు అయితే ఈ వీడియోలో అయితే చూడొచ్చు ఆ రోడ్లు ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ కూడా. మీరు చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అన్నీ కూడా మనం తారా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలోవే. చాలా చాలా బాగుంటుంది భయ్య చూడడానికి అయితే. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఈ ట్రిప్ అయితే. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది భయ్య. మీ వెళ్ళబోతుకి 5 అలా అయిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాం అక్కడ. అక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే ఏమీ లేదు. సో జస్ట్ విజిట్ చేసి అయితే వస్తాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా మోపుతో అయితే వెళ్తాం. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచుతో అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఈవినింగ్ అయిపోయింది కదా మంచు అయితే వచ్చేస్తుంది. అయితే ఈ లొకేషన్స్ అయితే చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోబోయా. ఎక్కడ పడితే అక్కడ కారు ఆపి దిగేసే వాళ్ళమి ఇలాంటి కనపడినప్పుడు వెళ్ళాను. అంతేకాకుండా ఈ దగ్గరలో జనుమునారు పండించే పంటలు అయితే చాలా ఎక్కువ. ఇక చూస్తున్నారు కదా ఈ లొకేషన్ అయితే ఇంకా పీక్స్ అనమాట. ఇంకా చూడబోదుగా అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా రోడ్లు అంటారా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాయి. ఏ వెహికల్ రాదో మంద వెహికల్ దూసిపోవచ్చు. కానీ ఏంటంటే చూసుకోవాలి భయ్య బాగా అప్ అండ్ డౌన్స్ అయితే బాగా ఎక్కువ అయితే ఉంటాయి. చూసారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఏమైనా అరకే భయ్యా. ఏమన్నా వస్తే అరకే రావాలి భయ్యా. బాధ వచ్చినా దుఃఖ వచ్చినా సరే ఏమీ గుర్తుండవు భయ్యా. చెప్పాను కదా మీకు తారపు దగ్గరికి వెళ్ళేటప్పటికి రోడ్డు అయితే బాగోదని. అయితే రోడ్డు బాగోపోవడం కాదు, బాగోపోయిన రోడ్డుని ఇప్పుడు తారు రోడ్ అయితే వేస్తున్నారంట. మేమైతే సరిగ్గా ఆ టైంకి వెళ్ళాం. మా కారు అయితే గజ్జ అయితే పెట్టింది పాపం రావడానికి. చూడండి ఎలా ఆగిపోద్ది పాపం అది అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే ఒకరు దిగిపోయినా వెళ్ళిపోవచ్చు. కానీ కారులో 10 మంది వెళ్ళాం కదా, 10 మంది దిగాలంటే 10 సార్లు దిగాలంటే ఇబ్బంది కదా. అక్కడ అవసరం దిగో మళ్ళీ ఇక్కడ అవసరం దిగో. ఈ తారబు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తేప్పుడు ఈ రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడైతే రోడ్ అయితే వేస్తున్నారంట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ సీజన్కి అయితే అంటే నెక్స్ట్ వింటర్కి అయితే చాలా చాలా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మన తారా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాము. ఎక్కడి నుంచి అయితే ఇంకో 8 అంతా వస్తుంది. ఎక్కడి నుంచి అంతా కూడా మట్టి రోడ్డే. అయితే వర్షం పడ్డదంటే ఈ మట్టి రోడ్ల నుంచి ఎలా అయితే ఇంకా గగనం ఇంకా అయిపోయినట్టు సినిమా. ఇప్పుడు ఈ రోడ్డే వేస్తున్నారంట. ఈ రోడ్డు డైరెక్ట్ ఇంకా తారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వేస్తున్నారు. నిన్న మొన్న వర్షాలతో పడడం వల్ల ఈ రోడ్డు అంతా బాడిగా అయితే ఉంది. కారు కాబట్టి లాగించి ఏదోలాగా రోడ్ అంతా కూడా బాగోదు. బాగా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, గతుకులు రోడ్లాగా అయితే ఉండదు ఇది. చూస్తున్నారు కదా ఎలా ఉందో రోడ్ అంతా. ఇది విధంగా ఉంటుంది అన్నమాట. డ్రైవర్ ఏమన్నా చిన్న తేడా చేస్తే డైరెక్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు నడిచిపట్నం.
అయితే ఇటువంటి వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు అయితే మాత్రం డ్రైవర్ అయితే పక్కా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉండాలి భయ్య. ఎందుకంటే రోడ్లు అయితే అస్సలు బాగోవు. ఏదేమైతే ఇంక పెట్లగొర దగ్గరికి అయితే వస్తాము, చూసారు కదా పక్కన పెట్లగొర దగ్గరికి అయితే వస్తాము. అయితే ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల మేము అయితే కొంత దూరం అయితే నడుచుకుంటూ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే ఇప్పుడు ఏసీ రోడ్ అయితే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు బాగోపోవడం వల్ల బాధపడి ఉండడం వల్ల కారు ఫ్రంట్ పెట్టేసి మేము నడుచుకుంటే కొంచెం ముందుకైతే వచ్చాము. చూసారు కదా లొకేషన్స్ అయితే ఎలా ఉన్నాయో. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చాము. ఒక కిలోమీటర్ దగ్గరలో నడిచాం కదా, ఆవేశం వచ్చేస్తుంది. అవి చూస్తున్నారు కదా ఎలా ఉందో వాటర్ ఫాల్స్. ఏవైనా సరే ఎటువంటి చూడడానికి అయితే పెట్టి పుట్టాలి భయ్య. ఏనా అదృష్టం ఎటువంటి చూడడానికి మనకి. అయితే ఈ వాటర్ ఫాల్స్కి అయితే చాలా మంది అయితే వచ్చారు. అయితే మేము వచ్చింది ఈ పిట్ల బుర్ర దగ్గర నుంచి కదా, అదే ఈ తారాబు నుంచి అయితే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ కిందకి అయితే వెళ్ళొచ్చంట. మేమైతే కిందకి వెళ్ళడానికి రిస్క్ అయితే చేయలేదు, ఎందుకంటే టైం అయిపోయింది. చూసారు కదా కింద జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళైతే తారాబు ఊరు నుంచి అంటే వేరే ఏరియా నుంచి అయితే వచ్చిన వాళ్ళు. మేము ఈ పిట్ల గుర్ర నుంచి రావడం వల్ల ఈ పైకి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి కూడా కిందకి అయితే వెళ్ళొచ్చు. కిందకి వెళ్ళడానికి అంటే టైం సరిపోకైతే వెళ్ళలేదు. కిందకి వెళ్తే ఇంకా బాగుంటుంది భయ్య. ఈసారి ఇప్పుడే సరే అరకు కానీ పాడేరు కానీ వెళ్తే కనుక ఈ తారబు వాటర్ ఫాల్స్ అయితే పక్కా చూడాలి భయ్య. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ అయితే మనకి ఈ ఆంధ్రాలో అతిపెద్ద వాటర్ ఫాల్స్ మన దగ్గరలో అయితే ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి అయితే చాలా చాలా దూరం అయితే వెళ్ళిపోవాలి. అయితే ఇటువంటి వాటర్ ఫాల్స్ని బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టైంకి అయితే ఈ రోడ్లు ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి, రావడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఈ తారాబు పెట్లబొర్ర వాటర్ ఫాల్స్కి మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా చిన్న సపోర్ట్ ఇస్తారని అయితే కోరుతున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.